హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు కానీ స్వీట్ ఏదైనా తినాలనిపించినప్పుడు ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు స్టవ్ ఆన్ చేసే పని లేకుండా కేవలం 5 నిమిషాల్లో స్వీట్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇలా చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో 1 కప్పు షుగర్ వేసుకుంటున్నాను. ఇందులోని 10 నుంచి 15 వరకు జీడిపప్పు వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మెత్తటి పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకుని దీన్ని ఒక ప్లేట్లోకి జల్లించుకోవాలి. మనం గ్రైండ్ చేసుకున్న జీడిపప్పు షుగర్ పౌడర్ మొత్తాన్ని ఈ విధంగా జల్లించుకోవాలి. ఇలా జల్లించుకోక మిగిలిన దాన్ని కూడా మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇలా వేసుకొని ఇందులోని ఒక 1/4 కప్పు వరకు పుట్నాల పప్పు వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఇందులోని 3 యాలకులను కూడా వేసుకొని దీన్ని కూడా మెత్తటి పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసుకుని దీన్ని కూడా మనం ముందుగా షుగర్ పౌడర్ని జల్లించుకొని పెట్టుకున్నాం కదండి, అదే ప్లేట్లో దీన్ని కూడా వేసుకొని జల్లించుకోవాలి. ఇలా మొత్తాన్ని జల్లించుకున్న తర్వాత దీన్ని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే షుగర్ని తీసుకున్నామో అదే కప్పుతోటి 1 కప్పు మిల్క్ పౌడర్ వేసుకుంటున్నాను. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి కూడా వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మొత్తాన్ని కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి. ఇలా మనం వేసుకున్న నెయ్యి మొత్తం కలిసే విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 2 నుంచి 3 టేబుల్ స్పూన్ వరకు పాలు పోసుకుంటున్నాను. ఇక్కడ నేను కాచి చల్లార్చిన పాలు పోసుకుంటున్నానండి. ఇలా పోసుకొని మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకోవాలి. ఒకేసారి ఎక్కువగా పాలు పోసుకుంటే స్వీట్ అయితే లూజ్ అయిపోతుంది. 2 లేదా 3 టేబుల్ స్పూన్ పాలు అయితే సరిపోతాయండి. అది కూడా మీరు కలిపేటప్పుడు చూసుకొని పోసుకోండి. ఈ విధంగా చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని 2 భాగాలుగా డివైడ్ చేసుకోవాలి. ఇలా చేసుకొని ఈ విధంగా రోల్ చేసుకోవాలి. ఇలా ఇక్కడ చూపించిన విధంగా రోల్ చేసుకోవాలి. ఇలా రోల్ చేసేటప్పుడు మరి పల్చగా రోల్ చేసుకోకూడదు, అలాగని మరి మందంగా కూడా రోల్ చేసుకోకూడదు. ఇలా మీడియం సైజులో రోల్ చేసుకుంటే సరిపోతుందండి. ఇలా చేసేటప్పుడే సన్నగా తరిగిన డ్రై ఫ్రూట్స్ని వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఈ విధంగా రోల్ చేసుకుంటే ఆ డ్రై ఫ్రూట్స్ అనేది స్వీట్గా అతుక్కుంటాయండి. ఇలా డ్రై ఫ్రూట్స్ని వేసుకొని రోల్ చేసుకోవడం వల్ల స్వీట్ తినేటప్పుడు మధ్య మధ్యలో డ్రై ఫ్రూట్స్ తగులుతూ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇలా రోల్ చేసుకున్న తర్వాత ఎడ్జెస్ని కట్ చేసుకొని మీకు కావాల్సిన సైజులో స్వీట్ అయితే కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకున్న స్వీట్ని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండి స్వీట్ అయితే రెడీ అయిపోతుందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.